బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఇప్పటికే మీకు అర్థమైపోయింటుందండి, కదిర్లో కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగింది. రాత్రి అంటే బుధవారం నైట్ ఏకాదశి రోజు జరిగిందండి. చాలా కన్నుల విందులుగా జరిగింది. గోపురం చూపించాను కదండి, ఇది ఎంట్రన్స్ లోపలికి స్టార్టింగ్లో. ఈ విధంగా అయితే అలంకరణ చాలా బాగా చేశారండి. దేవదేవుడి కళ్యాణం అయితే చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదండి, అంత బాగా చేశారు. కళ్యాణం చూడ్డానికి కూడా ఒక అదృష్టం ఉండాలేమో అనిపించిందండి. చాలా చాలా బాగా చేశారు. చూడండి, ఈ విధంగా అయితే జనాలు అయితే బాగా ఎక్కువ వచ్చారండి. ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి కళ్యాణం చూడడానికి కానీ, ఇక్కడ ముక్కుబళ్ళు ఉంటాయి, ముక్కుబళ్ళు చెల్లించుకోవడానికి కానీ వస్తారండి. ఇదైతే గర్భగుడి. లోపల గుళ్ళేకి పోకూడదు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నానండి. ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి బయట నుంచి ఆవరణం చూపిస్తున్నాను. తర్వాత వచ్చి ఇక్కడైతే హోమాలు జరుగుతుంటాయండి. ఇక్కడైతే వేరే విగ్రహాలు పెట్టింటారు, నరసింహస్వామి అమ్మవార్ల విగ్రహాలు. తర్వాత అయితే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇక్కడ దర్శనం చేసుకునేసి ముక్కునేసి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోదాము. దేవదేవుడి కళ్యాణ మండపం ఎలా ఉందో చూడండి. చాలా చాలా బాగా, చాలా కనుల విందుగా ఉంది. ఒక కదిర్లో అయితే ఈ కళ్యాణం అంటేనే ఒక పండగలాగా చేసుకుంటారండి. అందరూ బాగా చేసుకుంటారనమాట. మేమైతే విఐపి దర్శనం అంటే ఎవరో ఇచ్చింటే వెళ్ళామండి. మామూలుగా అయితే మామూలు దర్శనానికి పోతాము. కండే భక్తాని శుభగే జగజ్జీవన హేతునా కండే భక్తాని శుభగే లోకరక్షణ హేతునా వందే భక్తాని శుభగే వందే దేవి వసుంధరాస్యా కరుణాదేవి దాసవే బ్రహ్మవర్షసత్యగుణా గోత్రజ్ఞర్మణా పృథివీ సుధేతనా స్వస్మగే వాయమప్రమాగణం స్వస్మగే స్వస్మయాదిత్యాదో బలంతునః విశ్వే దేవానో అద్యా స్వస్మరో వసురగ్ని స్వస్మగే దేవా అవంతృపా స్వస్మగే స్వస్తినో రుద్రపాద్వంసః స్వస్తి విప్రావరుణా. ఈ విధంగా కళ్యాణం అయితే జరిగిందండి. మీరు వీడియోస్ చూసింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్